మనం ఇప్పటి వరకు ఎన్నో పవర్ హౌస్ కాంబోలు చూసాం. కానీ ఈ పాన్ ఇండియా పవర్ హౌస్ కాంబో వేరే లెవెల్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ప్రభాస్, లోకేష్ కనకరాజ్ కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరి కమిట్మెంట్స్ కారణంగా ఆలస్యం కావచ్చు, కానీ ఈ మాసివ్ కాంబో మాత్రం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ను ఎవరు నిర్వహించబోతున్నారనే విషయం మీద ఇప్పటి వరకు చర్చ జరుగుతూనే ఉంది. వాస్తవానికి ప్రముఖ నిర్మాణ సంస్థ హుంబ్లే ఫిలిమ్స్ తో ప్రభాస్ 3 సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి లోకేష్ కనకరాజ్ సినిమానే టాక్ ఉంది. కానీ ప్రభాస్, లోకేష్ కున్న క్రేజ్ కు ఇప్పుడు కొన్ని బడా నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సన్ పిక్చర్స్, కేవిఎన్ సంస్థలు గట్టిగా పోటీ పడుతున్నట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. హీరో, డైరెక్టర్ ఇద్దరికి కూడా ఈ సంస్థలు బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే హుంబ్లే ఫిలిమ్స్ ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ను లాక్ చేసినట్లుగా టాక్ ఉంది కాబట్టి ఇలాంటి వార్తల్లో నిజముందని చెప్పలేము. అలాగే ప్రభాస్, లోకేష్ సినిమా రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ప్రభాస్ చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. లోకేష్ వచ్చేసి కూలీ తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2తో పాటు అమీర్ ఖాన్తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రభాస్, లోకేష్ కాంబినేషన్ పై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.